ట్రాక్ తప్పిన గంట. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లో అవినీతి తిమింగలం. విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డ ఏడీజీ గంటా శ్రీనివాసరెడ్డి. ఏళ్లుగా ఒకే పోస్టులో పాతుకుపోయిన వైనం. రిటైర్డ్ అయిన ఉత్తర్వులు లేకుండా అదే పోస్టులో కొనసాగింపు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఇష్టారాజ్యం. ఏడీజీగా ఒక్క ప్రాజెక్టును ట్రాక్కు తేలేదని పరిస్థితి. కానీ పాత ప్రాజెక్టుల పైసలు మాత్రం దిగమింగిన దొంగ. గవర్నింగ్ బాడీ అనుమతులు లేకుండానే కీలక నిర్ణయాలు. గంటా అవినీతి బట్టబయలు చేసిన అకౌంటెంట్ జనరల్ నివేదిక. ప్రభుత్వం నజరు పెడితే గుట్టురట్టు కానున్న గంటా అవినీతి లీలలు. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ట్రాక్లో కంచె చేనుమేసినట్లుంది పరిస్థితి. సంస్థ బాగోగుల కోసం తన సహాయ సహకారాలను అందించాల్సింది పోయి సంస్థనే నిండా ముంచేశాడు ట్రాక్ బాస్. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు, కాసుల కోసం ఏ పని చేస్తే ఏంటనే ధోరణితో వ్యవహరించాడు ఈ అవినీతి అనకొండ. అయితే దీన్ని పట్టించుకోవాల్సిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇతగాడి వ్యవహారాలను చూసి చూడనట్లు వదిలివేయడం గమనార్హం. అంతేగాక గంటా కూడా తాను చేసిన దోపిడీలో ఎంతో కొంత ప్రభుత్వంలోని పెద్దలకు పనిచేయడం కొసమెరుపు. దీంతో ఇంకేముంది, అర్హత లేకున్నా పదవి విరమణ పొందినా అదే పోస్టులో ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇప్పటికీ కొనసాగుతూ అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డాడు ట్రాక్లోని ఏడీజీ శ్రీనివాసరెడ్డి. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ట్రాక్లో రాష్ట్ర ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు గుండెకాయ లాంటిది. పిఆర్, ఇరిగేషను, సీసీఎల్ఏ, రోడ్లు, భవనాలు, వ్యవసాయం వంటి సుమారు 16 శాఖలకు కావాల్సిన శాటిలైట్ సమాచారాన్ని సేకరించి పెడుతుంది. ఆయా శాఖలు ఇచ్చే ప్రాజెక్టులను సైతం పూర్తి చేసి ఆ డిపార్ట్మెంట్లు ఇచ్చే ప్రాజెక్టు డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ల నిధుల ద్వారా ట్రాక్ను రన్ చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర స్థాయిలో ఇంతటి కీలకమైన ట్రాక్లోని బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనే ఓ అవినీతి తిమింగలం ఎంట్రీ ఇచ్చి తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ట్రాక్ను భ్రష్టు పట్టించడం గమనార్హం. డిప్యుటేషన్పై వచ్చి మర్రి చెట్టులా పాతుకుపోయిన ఏడీజీ డాక్టర్ గంటా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇస్రోలో పనిచేస్తున్న డాక్టర్ గంటా శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్పై తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అనే ట్రాక్లోకి అడుగుపెట్టారు. వాస్తవానికి ట్రాక్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ముందస్తుగా గవర్నింగ్ బాడీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇస్రో నుంచి వచ్చిన ఏడీజీ డాక్టర్ గంటా శ్రీనివాసరెడ్డి సంస్థలో ఏడీజీ పోస్టు లేకున్నా ఆ పదవిని క్రియేట్ చేసుకుని ట్రాక్లోకి డిప్యుటేషన్పై అడుగుపెట్టడం గమనార్హం. ఇక ఇతను ట్రాక్లోకి అడుగుపెట్టిన వెంటనే తన మార్కు రాజకీయాన్ని మొదలుపెట్టాడు. తన పదవీ కాలంలో ఒక్కటంటే ఒక ప్రాజెక్టు కూడా ఇతర ప్రభుత్వ శాఖ నుంచి ట్రాక్కు సరిగ్గా తేలేకపోయారు. 2016 నుంచి ఈయన చేసిన 8 సంవత్సరాల కాలంలో ఒక ప్రాజెక్టును కూడా తీసుకురాలేదు. కానీ గతంలో మృత్యుంజయరెడ్డి ట్రాక్కు డీజీగా ఉన్నప్పుడు సుమారు 50 కోట్ల వరకు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చేయడం జరిగింది. అయితే ఈ మొత్తాన్ని గంటా ఏడీజీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏదో రకమైన ఖర్చుల పేరు చెప్పి పోతం పెట్టేయడం గమనార్హం. మరోవైపు ఏడీజీ శ్రీనివాసరెడ్డి హయాంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఒక పైలట్ ప్రాజెక్టు వచ్చింది. అప్పట్లో గ్రామాల్లోని ఆబాది పరిధులను గుర్తించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ బాధ్యతలను పిఆర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ట్రాక్కు అప్పగించింది. అయితే అప్పటికే పెద్దగా ప్రాజెక్టులు లేక తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు ట్రాక్ ఏడీజీగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఒక్కటి చెబితే పని అయిపోయేది. కానీ ట్రాక్కు కూడా ఆర్థికంగా తోడ్పాటు దొరికేది. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వచ్చిన ఆబాది ప్రాజెక్టుపై గంటా అయిష్టతను ప్రదర్శించడంతో ట్రాక్కు రావాల్సిన సొమ్ము కాస్త ఇతర మార్గాల వైపు మళ్ళింది. డిప్యుటేషన్ పూర్తయిన ఎక్స్టెన్షన్, పదవి విరమణ పొందిన ట్రాక్లోనే తిష్ట. వాస్తవానికి ఇస్రో నుంచి ట్రాక్కు గంటా శ్రీనివాసరెడ్డి 2016లో డిప్యుటేషన్పై వచ్చారు. అప్పట్లో ఈయన డిప్యుటేషన్ను కేవలం 3 ఏళ్ల వరకే ఇస్రో అనుమతించింది. ఈ నేపథ్యంలోనే గంటా పదవీ కాలం డిసెంబర్ 2020తో పూర్తి అయిపోతుంది. అయితే ట్రాక్లోకి వచ్చిన అక్రమ ఆదాయానికి రుచిమరిగిన శ్రీనివాసరెడ్డి తనను ట్రాక్లోనే కొనసాగించేందుకు అనుమతులు ఇవ్వాలని తన మాతృ సంస్థకు మరో 3 సంవత్సరాల పదవీ కాలం కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే శ్రీనివాసరెడ్డి పెట్టుకున్న అభ్యర్థనను ఇస్రో చైర్మన్ తిరస్కరించడం విశేషం. అంతేగాక ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఇస్రో ఒక లేఖను పంపింది. శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్ గడువును పొడిగించలేమని, ఆయన స్థానంలో వేరే వారిని నియమించుకోవాలని సూచించింది. అయినప్పటికీ ఆయన రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను మేనేజ్ చేసుకుని ట్రాక్ ఏడీజీగా కొనసాగడం గమనార్హం. అంతేగాక పదవి విరమణ పొందిన తరువాత కూడా ప్రస్తుతం తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లోనే కొనసాగుతుండడం విశేషం. ప్రాజెక్టుల ద్వారా ట్రాక్కు వచ్చిన ఆదాయ ఖర్చుల్లో భారీ గోల్మాల్.
మరోవైపు ట్రాక్ ఏడీజీగా గంటా ఉన్నప్పుడు పెద్దగా ఆదాయం రానప్పటికీ గత డీజీల హయాంలో ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ఇన్కమ్ను పెద్ద ఎత్తున శ్రీనివాసరెడ్డి దుర్వినియోగం చేసినట్లు అర్థమవుతోంది. అందుకు 2017, 2018 నుంచి 2021, 2022లకు సంబంధించిన ట్రాక్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ లెక్కలను పరిశీలిస్తే గంటా అవినీతి లీలలు ఇట్టే అవగతమవుతాయి. ట్రాక్కు 2017-18లో 1,90,600 రెవెన్యూ ఆదాయం రాగా ఖర్చు మాత్రం 4,2,35,915 రూపాయలు పెట్టారు. అలాగే 2018-2019లో 1,66,79,546 రూపాయలు ఆదాయం రాగా 4,08,11,305 రూపాయలు ఖర్చు పెట్టారు. 2019-2020లో 1,62,76,392 రూపాయలు మొత్తం ఆదాయం రాగా 4,50,65,349 ఇన్కమ్ ఖర్చు పెట్టడం జరిగింది. 2020-2021లో 72,95,694 రూపాయలు ఆదాయం రాగా 4,48,07,433 రూపాయలు ఖర్చు చేశారు. 2021-22 వార్షిక ఏడాదిలో 22,29,888 రూపాయలు ఆదాయం రాగా 3,69,23,626 ఖర్చు పెట్టడం విశేషం. మొత్తంగా పై ఆదాయ ఖర్చుల వ్యత్యాసంతో పాటు సుమారు 8 కోట్ల వరకు కార్యాలయ రినోవేషన్ పేరుతో ఏడీజీ గంటా శ్రీనివాసరెడ్డి నొక్కేయడం విస్మయం కలిగిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ట్రాక్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై బైలా ప్రకారం ముందస్తుగా గవర్నింగ్ బాడీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నింగ్ బాడీలో పీఆర్, ఇరిగేషను, గ్రౌండ్ వాటరు, ఇతరత్ర శాఖల నుంచి సభ్యులు డైరెక్టర్లుగా ఉంటారు. కానీ ప్రస్తుత ట్రాక్ ఏడీజీగా అనధికారికంగా విధులు వెలగబడుతున్న డాక్టర్ గంటా శ్రీనివాసరెడ్డి మాత్రం అసలు గవర్నింగ్ బాడీనే లెక్క చేయకపోవడం గమ్మత్తుగా ఉంది. గవర్నింగ్ బాడీలోని సంబంధం లేకుండానే మోనార్క్ మాదిరి నిర్ణయాలు తీసుకుంటుండడం గమనార్హం. ఫలితంగా గంటా ట్రాక్లో చేస్తున్న విచ్చలవిడి అవినీతితో ఆ సంస్థ భ్రష్టు పట్టేలా తయారైందనే చెప్పాలి. అందువల్ల కొత్త ప్రభుత్వం కనుక శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై నజరు పెట్టి ఆయనను ట్రాక్ ఏడీజీ బాధ్యతల నుంచి తప్పించి విచారణకు ఆదేశిస్తే మళ్ళీ తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ దారికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరెడ్డికి గత ప్రభుత్వంలోని బడా నాయకుల అండతో పాటు వారు కలిసి చేసిన అవినీతి అక్రమ బాగోతాలను మరో కథనం ద్వారా పూర్తి ఆధారాలతో మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.